శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాధోపాఖ్యాన ప్రారంభం. నారద మహర్షి ఇట్లు పలికెను. నారాయణ పారాయణుడవో నారాయణాంశ సంభూతుడవో అగు నారాయణముని, నీవిప్పుడు నారాయణునికి సంబంధించిన కథలు వివరించుము. ఇంతవరకు మీరు నాకు సురభి ఉపాఖ్యానం చాలా గొప్పగా చక్కగా వివరించారు. ఇది అన్ని పురాణములందు రహస్యంగా కనిపించును. దీన్ని పురాణ విధులందరూ ప్రశంసిస్తారు. ఇక ఇప్పుడు నాకు ఉత్తమమైన రాధా ఉపాఖ్యానం, రాధాదేవి జననం, ఆమె ధ్యానం, స్తోత్రం, కవచం నాకు వివరంగా తెలుపుడు అని పలికెను. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను. పూర్వకాలాన కైలాస పర్వతాన భగవంతుడు సనాతనుడు సిద్ధేశుడు, సిద్ధులను కలిగించువాడు, సమస్త స్వరూపుడు అగు శంకరుని మునులు సేవించుచుండగా తన పుత్రుడగు కుమారస్వామికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాసోత్సవ కథలను మధురంగా వినిపించుచుండెను. ఆ సమయాన పార్వతీదేవి భయపడుతూ తన ప్రాణవల్లభుడగు మహాదేవుని దగ్గరకు వచ్చి అపూర్వమైన రాధికాఖ్యానం చెప్పమని అడిగాను. నాథ, నీవు చెప్పగా పాంచరాత్రం మొదలగు సమస్త ఆగమ శాస్త్రాలను, నీతి శాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని, సిద్ధులకు సిద్ధి శాస్త్రం, భక్తులకు భక్తి శాస్త్రం అగు శ్రీకృష్ణ పరమాత్మ చరిత్రాన్ని మనోహరంగా విన్నాను. అట్లే సమస్త దేవతా స్త్రీల చరిత్రలు కూడా వినాలని నాకు కోరిక కలదు. ప్రస్తుతం ఆ దేవతా స్త్రీలలో ప్రముఖురాలగు రాధికాదేవి చరిత్ర తెలుసుకోవాలని అనుకుంటున్నాను. రాధాదేవి యొక్క ప్రశస్తమైన చరిత్ర వేదాలలో సంక్షేపంగా కనిపిస్తున్నది. నీవు దాన్ని కాన్వశాఖ యందున్నట్లు చెప్పితివి. దాన్నిప్పుడు వివరించి నాకు చెప్పుము. రాధికాదేవి యొక్క జన్మ వృత్తాంతం, ఆమె యొక్క ధ్యానం, ఆమె నామ మహత్యం, పూజా విధానం, చరిత్ర, స్తోత్రం, కవచం, ఆరాధనా విధానం అంతా నీ భక్తురాలనగు నాకు చెప్పుము అని అడిగాను. అప్పుడు శ్రీ మహాదేవుడు కొద్దిగా సిగ్గుపడెను. 5 ముఖములు గల మహాదేవుడు పార్వతీదేవి యొక్క మాటలు విని నోరు నాలుక ఎండిపోయినా తన మాటనే తాను తప్పుట పాడిగాదని క్షణకాలం మౌనంగా ఉండిపోయి తనకు ఇష్టదేవతకు శ్రీకృష్ణుని ధ్యానించెను. తర్వాత శ్రీకృష్ణుని అనుజ్ఞ పొంది పార్వతితో ఇట్లు చెప్పసాగెను. ఓ దుర్గా, ఆగమములు రచించు వేళ శ్రీకృష్ణ పరమాత్మ నన్ను రాధాదేవి చరిత్రను అందరికీ చెప్పవద్దని నిషేధించెను. నీవు నాకు అర్ధాంగివి, నాకంటే భిన్నమైన దానవు కాదు. కావున శ్రీకృష్ణ దేవుడు రాధాదేవి చరిత్ర నీకు చెప్పుటకు అనుమతి ఒసంగెను. రాధాదేవి నాకు ఇష్టదేవుడకు శ్రీకృష్ణుని భార్య. ఆమె చరిత్ర మిక్కిలి రహస్యం, సుఖమును, శ్రీకృష్ణ భక్తిని ఇచ్చినది. రాధాదేవికి సంబంధించిన చరిత్ర అంతా నాకు మాత్రం తెలియను. ఇది బ్రహ్మకు కానీ, ఆదిశేషునికి కానీ, సనత్కుమారునికి కానీ, ధర్మునికి కానీ, దేవేంద్రునికి కానీ, మునీంద్రులకు కానీ, సిద్ధేంద్రులకు కానీ ఎవరికీ తెలియదు. రాధాదేవి చరిత్ర చాలా రహస్యమని, నీవు నాకు ప్రాణం కంటే గొప్పదానవు కాబట్టి నీకు చెబుతున్నాను. పూర్వం బృందావనాన ఉన్న రాసమండలంలో శతశృంగ పర్వతాన రత్నసింహాసనాన శ్రీకృష్ణ పరమాత్మ కూర్చుని ఉండెను. స్వేచ్ఛామయుడకు ఆ పరమాత్మకు అప్పుడు రమించాలని కోరిక కలిగింది. అప్పుడు అతని ఇచ్చ వల్ల అతడే 2 రూపాలుగా అయ్యను. కుడి పార్శ్వం శ్రీకృష్ణుడుగాను, ఎడమ పార్శ్వం రాధాదేవిగాను ఏర్పడింది. రాధాదేవి అమూల్య రత్నాభరణాలు, బంగారు వన్నెగల వస్త్రం ధరించి రత్నసింహాసనాన కూర్చున్నది. ఆమె శరీర కాంతి కూడా బంగారు వర్ణాన ఉన్నది. చక్కని పలువరుస కలిగి చిరునవ్వుతో ఆమె ఉండెను. శరత్కాలమందలి పద్మము వంటి ముఖంతో, మాలతీ పుష్పాల మాల చుట్టబడిన కొప్పుతో, సూర్యుని వంటి రత్నమాలను, గంగానది ధార వంటి ముత్యాలమాలను ధరించి చాలా అందంగా కనిపించింది. నూతన యవ్వనమున కనిపించు రాధాదేవిని చూడగానే రసికేశ్వరుడు శ్రీకృష్ణునికి రమించాలనే కోరిక ఎక్కువైంది. రాధాదేవి శ్రీకృష్ణుని చూడగానే అతని ముందు తన రూపాన్ని మరింత అందంగా చేసుకున్నందువల్ల రాధా అను పేరు ఆమెకు వచ్చిందని పెద్దలంటారు. రాధాదేవి శ్రీకృష్ణుని, శ్రీకృష్ణుడు రాధాదేవిని పరస్పరం అనురాగం కలిగి సేవించుచుండిరి. వారిద్దరి మధ్య అన్ని విషయాల్లోనూ సమానత్వం ఉందని పూర్వులు చెబుతారు. ఆ రాసమండల మందలి మల్లికా నికుంజమున శ్రీకృష్ణుడు రాధాదేవిని భరించేవాడు, స్మరించేవాడు, ఆలింగనం చేసుకునేవాడు, ఆమె నామాన్ని జపించేవాడు. రా శబ్దాన్ని ఉచ్చరించుటచే భక్తుడు అత్యంత దుర్లభమైన ముక్తిని పొందుతున్నాడు. ధా శబ్దాన్ని ఉచ్చరించగానే ఆ భక్తుడు శ్రీహరి నివసించు వైకుంఠానికి పరిగెత్తుకుని పోవచున్నాడు. రా అనేది ఇచ్చుటను, ధా అనేది ముక్తిని తెలుపును. కావున ముక్తిని ప్రసాదించు ఆ దేవి రాధ అయింది అంటారు. శ్రీకృష్ణుని వామపార్శ్వం నుంచి రాసేశ్వరియగు రాధాదేవి ఆవిర్భవించగా ఆమె యొక్క అంశ వల్ల, అంశాంశాల వల్ల, దాని అంశంల వల్ల
దేవతా స్త్రీలందరూ ఆవిర్భవించారు. రాధాదేవి యొక్క రోమకోపాల నుంచి గోపికా సంఘం ఉత్పన్నం కాగా శ్రీకృష్ణుని రోమకోపాల నుండి సమస్త గోపజనం ఆవిర్భవించింది. రాధాదేవి యొక్క ఎడమ పార్శ్వాన మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆ మహాలక్ష్మి జగత్పతి యొక్క అధిష్టాన దేవతగా గృహలక్ష్మిగా పిలువబడింది. వైకుంఠనాథుడకు చతుర్భుజుడైన నారాయణునికి ఆ మహాలక్ష్మి భార్య అయింది. ఆమె యొక్క అంశస్వరూపమే రాజ్యలక్ష్మి. ఆ దేవి రాజులకు రాజసంపద కలిగించును. రాజ్యలక్ష్మి యొక్క అంశస్వరూపం మర్త్యలక్ష్మి. ఈ దేవి భూలోకాన అందరి ఇండ్లలో దీపాధిష్టాన దేవతగా ఉన్నది. శ్రీ రాధాదేవి శ్రీకృష్ణుని వక్షస్థలాన ఎల్లప్పుడూ ఉండును. ఆమె ఆ పరమాత్మ యొక్క ప్రాణాలకు అధిష్టాన దేవత. బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంభ పర్యంతమున్న ఈ చరాచర జగత్తు సమస్తం నశ్వరమైనది. శాశ్వతమైన వాడు త్రిగుణాతీతుడు. పరాత్పరుడైన రాధాకాంతుడు ఒక్కడే పరమాత్మ. ఈశ్వరుడు సర్వసృష్టికి విభూతుడు. సమస్త జనులచే పూజలు అందుకొనివాడు. కోరికలు లేనివాడు. ప్రకృతి కంటే శ్రేష్ఠుడు. స్వేచ్ఛామయుడు. భక్తులను అనుగ్రహించేవాడు వగు శ్రీకృష్ణుని నీవు ఆరాధించము. అతడు తప్ప మిగిలిన దేవతల యొక్క స్వరూపం ప్రాకృతమైనది. రాధాదేవి శ్రీకృష్ణునికి తన ప్రాణాల కంటే ప్రియమైనది. ఆమె బహుభాగ్యవతి. శ్రీ మహావిష్ణువుకు మాత. ఆమెయే మూల ప్రకృతి. సత్పురుషులు ఎల్లప్పుడూ రాధాదేవిని సేవిస్తారు. బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభమైన ఆమె పాదసేవ వారికి సులభంగా లభిస్తుంది. గోలోకాన ఉన్న గోపకులకు సైతం ఆమె పదపంకజాల సేవ కలలోనైనా లభించదు. అట్టి రాధాదేవి శ్రీకృష్ణుని వక్షస్థాన ఛాయగా ఎల్లప్పుడూ నివసించును. ఆ రాధిక సుధాముని యొక్క శాపం వల్ల భూలోకాన కళావతి వృషభానులకు కూతురుగా జన్మించింది. ఓం శాంతి శాంతి శాంతి.